వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ గడ్డపై జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయమని పెద్దవంగర మండల జనసేన పార్టీ అధ్యక్షుడు దేశెట్టి వెంకటేష్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని చిట్యాల గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 2న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను తెలంగాణలో అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. జనసేన పార్టీ తెలంగాణలోనే పుట్టిందని, తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర నాయకుడు మాత్రమే కాదని జాతీయ స్థాయి నాయకుడని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో జీహెచ్ఎంసీ వరంగల్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడమే తమ పార్టీ లక్ష్యమని, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకోట్ నియోజకవర్గం మాట్లాడుతూ ఉన్నాం. జనసేన పార్టీ నాయకుల నుంచి మా పవన్ కళ్యాణ్ గారు మొన్న జూన్ 2వ తారీఖు తెలంగాణకు వస్తే రానియము అని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసి మమ్మల్ని మా సభను అడ్డుకున్నారు. మా సభను అడ్డుకున్నందుకు బరాబర్ చెప్తాను, ఖబర్దార్ చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులరా, మొన్న ప్రభాకర్ కానీ ఎవరైనా కానీ మా నాయకుని అడ్డుకునేంత మీకు లేదు. మా నాయకుని అడ్డుకున్నారు. మా నాయకుడు రాష్ట్ర నాయకుడు కాదు, జాతీయ నాయకుడు. మా విధానాలు, మా సిద్ధాంతాలు అన్నీ దేశానికి సంబంధించినవి తప్ప మీ యొక్క రాష్ట్రానికి సంబంధించినవి కావు. మా నాయకుని యొక్క లక్ష్యమే చాలా పెద్ద లక్ష్యం. మా నాయకుని లక్షణము గుర్తుపెట్టుకోండి. మేము రాబోయే ఎన్నికలలో బరాబర్గా పోటీ చేస్తూ ఉన్నాం. జీహెచ్ఎంసీ హైదరాబాద్ జీహెచ్ఎంసీ కానీ వరంగల్ కానీ ప్రతి మండలంలో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రతి ఎలక్షన్లో కానీ మేము ఇలా ఖచ్చితంగా మా నాయకుడు పిలుపు మేరకు మేము పోటీ చేస్తున్నాం. అడ్డుకోండి మమ్మల్ని ఎవరైతే ఉంటారో. మా నాయకుడు ఏదో తప్పు చేసినని మాట్లాడుతున్నారు. ఏం తప్పు చేసిన మా నాయకుడు ఏం తప్పు చేయలే. తప్పు చేస్తే మా నాయకుడు తల తీసేమన్న నాయకుడు మా నాయకుడు. మీ లెక్క ఫోటోకో మాటకో చేసే నాయకుడు కాదు. అదే ఆంధ్ర 10 రొయ్యల పులుసు తీసుకొచ్చుకొని తిని ఇంకో మాట ఇంకా చెప్పే నాయకుడు మా నాయకుడు కాదు. కేటీఆర్ చెప్తా ఉన్నా, కేసీఆర్ చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నా. మా నాయకుడు, మా నాయకుని లక్షణాలు, మా నాయకుని పద్ధతులు అన్నీ ఈ భారతదేశానికి బరాబర్గా చెప్తా ఉన్నాం. పాకిస్తాన్కు, భారతదేశానికి పవన్ కళ్యాణ్ అనే నాయకుడు సనాతన ధర్మం కొరకు ఖచ్చితంగా మా నాయకుని యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు ఖచ్చితంగా ఉండాలి. మా నాయకుని అయితే విమర్శిస్తే ఇలా అయిపోయింది ఆహా ఓహో ఏదో అనుకుంటే కాదు. లైక్ల కోసం, షేర్ల కోసం మా నాయకుని వాడుకుంటా ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మా నాయకుని ఆపిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు గారు, ప్రస్తుతం ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఆపిర్రు. ఆపితే వాళ్ళ గతి ఏమైందో మీరు చూసిర్రు. 151 ఉన్న సీటు 11కు పడిపోయింది. ఇలా తెలంగాణలో కూడా అదే జరిగింది. ఖబర్దార్ చెప్తా ఉన్న కాంగ్రెస్ నాయకులారా, మీరు కూడా మా నాయకుని ఆపిర్రు. మేము తెలంగాణ వాదులం. మేము జిల్లాకు పోయింది మీరు కాదు. మీరు నాయకులు ఇంట్లో ఉన్నారు. మేము పోయిన జిల్లాలకు మీరు పోతే వెళ్తుంది. 1200 మంది అమరవీరులు చచ్చిపోయినారు. మీకు తెలియదు కదా మా బాధ. గుర్తుపెట్టుకోండి. ఒకటి మా నాయకుడు ఆదిలాబాద్లో కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, హైదరాబాద్లో కానీ, ఎవరికి ఏమైనా ప్రాబ్లం అయినా కానీ తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా 100 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ సహాయం ఇచ్చిండు మా నాయకుడు. అసలు నాయకుడు భారతదేశంలో ఎక్కడ లేదు. ఒక రాష్ట్రంలో ఒక కార్యకర్తకు 400 రూపాయలు పెడితే సభ్యత్వం, 5 లక్షల ఇన్సూరెన్సు భారతదేశంలో ఎక్కడ లేదు. ఏ రాజకీయ పార్టీలో లేదు. మా జనసేన పార్టీలో మాత్రమే ఉంది. మేము గర్వంగా చెప్తాం. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. మా నాయకుని అడ్డుకుంటానికి మీరు ప్రయత్నించరు. మా నాయకుని అడ్డుకు మీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. మా నాయకుడు ఖచ్చితంగా రాబోయే రోజులలో మాదే గవర్నమెంట్. ఇది అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జై జనసేన. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.